బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్రం సాయంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. నేడు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు స్టాప్ వర్క్ ఆర్డర్ గడువు వచ్చే ఏడాది జూన్ తో ముగియనుంది. దానిని పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చంద్రబాబు నాయుడు కోరే అవకాశం ఉంది. పోలవరం 2వ దశ పనులకు ఆమోదంపై చర్చించనున్నారు. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ప్రకారం అంచనా వ్యయంతో సహా భూసేకరణ, సహాయ పునరావాసానికి నిధులు కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు కోసం అదనంగా కాలువల తవ్వకాలు, ఇతర పనుల కోసం వ్యయం చేసిన 1,700 కోట్ల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది కీలక మంత్రులతోటి సమావేశం జరపబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రధాన ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, అలాగే కేంద్రం నుంచి అవసరమైనటువంటి ఆర్థిక సహకారం వంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించినంత వరకు కూడా రాజధాని అమరావతి అనుసంధానం చేసే రహదారుల ప్రాజెక్టుల పైన కూడా కేంద్ర ప్రభుత్వం తోటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ మంత్రులకు, అధికారులకు కూడా అనేక మార్లు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రులతోటి భేటీలో ప్రధానంగా ఉదయం 9:45 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. 10:45కు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. తర్వాత 11:30కు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ అవుతారు. ఇక మధ్యాహ్నం 12:30కు ఏదైతే పోలవరం అంశంతో పాటుగా 12:30కు షిప్పింగ్ కి సంబంధించినటువంటి అంశాల తోటి జలమార్గ శాఖ మంత్రి తోటి కూడా భేటీ అవుతారు. ఇక తాజ్ ప్యాలెస్ లో జరిగేటువంటి రియల్ ఎస్టేట్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మధ్యాహ్నం సీఎం పాల్గొనడం జరుగుతోంది. ఇక సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కూడా భేటీ అవుతారు. ఇక ఈ సాయంత్రం జరిగేటువంటి రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోటి కూడా 5:30కు సమావేశం ఏర్పడింది. మొత్తంగా ఈ సమావేశాలన్నింటిలో కూడా కీలకంగా రాష్ట్ర రాజధాని అంశంతో పాటుగా పోలవరం కి సంబంధించినటువంటి నిధుల విషయం ఏదైతే ఉందో దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి స్టాప్ వర్క్ ఆర్డర్ గడువు ముగిపోతుండటంతో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా ఎత్తివేయాలని కోరే అవకాశం కనపడటంతో పాటు 2వ దశ పనులకు కూడా ఆమోదం పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. శివాని.